తను గిఫ్ట్ చూసే ఉంటాడు కదా. అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో. అయ్యో, ఆ సంతోషాన్ని చూడకుండా వచ్చేసానే. ఈ చీర వద్దు, నీ బర్త్డేకి నేను కొనిచ్చాను కదా, ఆ చీర కట్టుకుని నువ్వు రెడీ అవ్వు. గుడికి వెళ్ళి బయట లంచ్ చేసి ఇంటికొచ్చేద్దాం. అర్జున్, ఇది నిజమేనా? నువ్వు నన్ను క్షమించేశావా? త్వరగా వెళ్ళకపోతే గుడి తలుపులు మూసేస్తారు. టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యరా. సత్య, హలో. కళ్యాణి, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకే? చాలా రోజుల తర్వాత నీ మాటలో సంతోషం కనిపిస్తుంది. ఏమైంది? నువ్వు చెప్పినట్టే ఆ ప్రెగ్నెన్సీ కిట్ ని ఒక గిఫ్ట్ బాక్స్ లో ర్యాప్ చేసి అర్జున్ చూసేలా పెట్టాను. సరే, మరి తన గిఫ్ట్ చూసాడా? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి తెలిసిపోయిందా? ఇన్నాళ్ళు నా వైపు ఒక్కసారి కూడా చూడని అర్జున్ ఈ రోజు నేను కొనిచ్చిన చీర కట్టుకుని రా సత్య, మనం గుడికి వెళ్దామని చెప్పాడు. అంటే ఖచ్చితంగా గిఫ్ట్ చూశాడు అని కదా అర్థం? ఖచ్చితంగా చూసే ఉంటాడు, లేకపోతే ఇంత మార్పు ఎలా వస్తుంది? నేను ముందే చెప్పాను కదా, ఈ పని ముందే చేయాల్సింది. ఇన్నాళ్ళు అనవసరంగా ఏడ్చుకుంటూ కూర్చున్నావు. అవును కళ్యాణి, నేనే తొందరపడ్డాను. పిచ్చిదాన్ని, ఎంత పిచ్చిదాన్నో నేనసలు. అర్జున్ నిన్ను ఎక్కువ కాలం ద్వేషించాడులే. మీరిద్దరు కూడా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నువ్వు పక్కనుంటే నేను ఖచ్చితంగా సంతోషంగానే ఉంటానే. సరే, నేను తొందరగా వెళ్ళి రెడీ అవ్వాలి. నేను తర్వాత వచ్చి నీకు కాల్ చేస్తాను, సరేనా? హా, ఓకే, వెళ్ళిరా. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అర్జున్, నువ్వు కొనిచ్చిన ఈ బర్త్డే చీర ఎంత బాగుందో చూసావా? ఈ రోజు నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఒకసారి ఇలా చూడు. సత్య, ఆగాగా. నానా, అమ్మా, ఎక్కడున్నారు? ఒకసారి త్వరగా హాల్లోకి రండి. సత్య, ఈసారి ఎప్పుడు కొన్నావు? ఎంత బాగుందో. అర్జున్ నా బర్త్డేకి ప్రెజెంట్ చేశాడు పిన్ని. మీరు ఉన్నారెందుకు దండగా? ఏంటే, నీ బర్త్డే ఫిబ్రవరి 29. 4 ఏళ్లకు ఒకసారి వస్తే దానికి నేనా బాధ్యుణ్ణి? పోయి మీ నాన్నని అడుగు. ఏమండి, మీరు మా నాన్న జరుపుకొచ్చారు. ఏ అక్క, సత్య, అర్జున్, సత్య, మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉన్నారు. మిమ్మల్ని ఇలా చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు బాబు. అర్జున్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి అర్జున్, అమ్మతో ఏమైనా చెప్పాలా? సారీ అమ్మా, ఆ టెండర్ మిస్ అవ్వడం
ప్రెసిడెంట్ ఎలక్షన్, సత్య వాళ్ళ నాన్న అలా చేయడం, ఇవన్నీ కలిసి నేను అప్సెట్ అయిపోయాను. కొంచెం డ్రింక్ కూడా చేశాను. ఇక ముందు అలా జరగదమ్మా, ప్రామిస్ అమ్మా. నేను చెప్పానా నా కొడుకు అలాంటి తాగుబోతు కాదు అని? ఇంట్లో ప్రతి ఒక్కరిని బాధ పెట్టాను. నిన్ను, నాన్నని, పర్వాలేదు సత్యాన్ని. ఆ సుమంగళి పూజ రోజు కూడా నేను చో వదిలే అర్జున్, అదొక చెడు కల అనుకుందాం. నువ్వు మర్చిపో, మేం కూడా మర్చిపోతాం. నేను మర్చిపోతానత్తయ్య. అరేరే, ఎంతకాలం తర్వాత నా కోడలి ముఖంలో నవ్వు చూస్తున్నానో. ఓకే, జరిగిందంతా మర్చిపోయి మనం పక్కన పెట్టేద్దాం. జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగానే సత్యాన్ని గుడికి తీసుకెళ్తున్నాను. అబ్బో, చూసారా? అబ్బో. ఇద్దరం దేవుడికి దండం పెట్టుకుని అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి నైట్ డిన్నర్ చేసేసి వస్తాం. ఆ, అది వింటేనే ఆహా. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? వెళ్ళరండి, వెళ్ళరండి. ఇప్పటికీ నా కొడుకు అర్జున్ మునుపటిలాగా మారాడు. ఇకపై నీ మనసుకు నచ్చేలా సంతోషంగా ఉంటామమ్మా. మ్మ్. అర్జున్, ఈ ప్రపంచంలో నాకు వేరే కోరికలేమీ లేవురా. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి చెప్పు అని అడిగితే మరో 100 జన్మలకైనా సరే అబ్బి అర్జున్లే నా కొడుకులుగా పుట్టాలి అని అడుగుతాను. మీరే నా ప్రపంచం, మీరే నా సంతోషం. నువ్వు అభియే నా జీవితం. మీకు ఎవరైనా ద్రోహం చేస్తే ఈ చాముండేశ్వరి వాళ్ళని నరికి పడేస్తుంది. చాముండి, వదిలేయ్. నువ్వు మరీ ఎమోషనల్ అయిపోతున్నావు. పిల్లలు గుడికి వెళ్తున్నారు కదా, వాళ్ళని నవ్వుతూ సాగనంపు. ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేసేయండి. ఓకే అమ్మా, వస్తాం. పద. రండి. ఏమండి, ఏంటి? కొంచెం ఆగండి, నాకు డౌట్ వచ్చింది. అయ్యయ్యో, నన్ను బయటికి వెళ్తుంటే ఆపుతున్నావు. నన్ను వదిలే ప్లీజ్. ఏమండి, ఆగండి. ఇదిగోండి, ఆ. దేవుడు మీ ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం అడిగితే మీరేం కోరుకుంటారు? ఆ నువ్వు నేను 7 జన్మల వరకు ఒకటిగా ఉండాలని కోరుకుంటాను. ఆ? అయ్యో రామ, నా మొగుడు బంగారం ఉండి. అయితే ఇదే ఆ లాస్ట్ 7వ జన్మం. ఏమండి, ఆ. అది పాత జోక్ అన్నాను కదా. ఓ, అయితే నీకిది 7వ జన్మమైనా పర్లేదు, కానీ నేనేసిన జోకు నచ్చలేదు అంతేగా. ఏ, ఓవే, నన్ను వదిలే. అయ్యో